ఓకే. నాగేశ్వర గారు నమస్తే సార్. నమస్కారం అండి. యా సార్, నైస్ మీటింగ్ సార్. యా, మేమంతా మా చిన్నప్పటి నుంచి కూడా వసంత నాగేశ్వర గారు అంటే వింటా ఉన్నాం. మీరు రాజకీయాల్లో ఒక బ్రాండ్ ఏంటి సార్? అంటే ఇప్పుడు మనకు 2-3 రోజులు ఎలక్షన్లు ఉండబోతున్నాయి. సో మీ అనుభవంలో చూసి ఈ ఎలక్షన్లు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఇప్పుడు మీరు ఎన్నికల గురించి పరిస్థితుల గురించి అడిగారు. మేము 72 ఆ ప్రాంతాల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు స్వల్ప ఖర్చు, మెజార్టీ కాదు, హ్యూజ్ మెజార్టీ. 25,000 ఖర్చు, 17,000 మెజార్టీ. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం. ఎక్కువ ప్రజలు అంటే అవసరం లేదు, జస్ట్ వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తే చాలు. నేను పోటీ చేస్తున్నాను, ఫలానా ఇందిరాగాంధీ గారి పార్టీ వ్యవహారం. అట్లానే సమితి ప్రెసిడెంట్గా నేను మన ఏరియాలో ఎమ్మెల్యే చేశాను. ఇప్పుడు అంజయ్ గారు ప్రజా ఎన్నిక పెట్టాడు కాబట్టి ప్రజల నుంచి ఎన్నిక కావాలన్నారు కాబట్టి నేను సమితి పోటీ చేస్తున్నాను. 1983లో నేను ఇట్లా మా సినిమా యాక్టర్ నందమూరి తారక రామారావు గారు కొత్త పార్టీ పెట్టారు, ఆయన తరఫున పోటీ చేస్తున్నాను. 85లో నేను 83లో మీరు గెలిపించారు కదా, 85లో కూడా గెలిపించండి. ఈ పరిస్థితులు వచ్చినప్పుడు 72 నుంచి చూసుకొని 2004లో నేను దేవినేని ఉమామహేశ్వర మీద ఓడిపోయినప్పుడు ఖర్చు చూసుకొని ఇప్పుడు ఖర్చు చూసుకుంటే అసలు విచిత్రంగా ఉన్నాయి. అసలు ఇప్పుడు ఖర్చు కాదు ప్రశ్న, అసలు విధానం. పొద్దున్న లేస్తే ఇదివరకు మేము మన చుట్టూ ఉన్న 5గురికో 10 మందికో కూర్చొని మాట్లాడుకుంటా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఈ ఊరంతా బ్రేక్ఫాస్ట్ అది అందిందా లేదా? లేకపోతే వాళ్ళు అడిగేది ఆ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. 12 అయ్యేటప్పటికి ఒక రకమైన మద్యం వచ్చిందా లేదా? సాయంత్రం 6ంటికి ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలంటే ఏదైనా ఉందా లేదా? అది వాడు అడుగుతున్నాడా, ఈ రాజకీయ పార్టీలు ఇస్తున్నాయా, ఏది అడిగల్లా వాడికి లేనిపోయిన అలవాట్లు చేస్తున్నారా అనేది కూడా నాకు డౌట్. ఇవాళ వాడు కూడా ఇంత పెడుతున్నారంటే ఎంత సంపాదించటం అనుకుని ఆ ప్రజాస్వామ్యం ఒక ప్రచారార్థకంగా మారే ప్రమాదం వచ్చింది. ఒకవైపునేమో హింసావాదం, ఈ నిరుద్యోగ యువకులు లేకపోతే ఇంకొక రకమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు అడవుల్లోకి పోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని డెమోక్రసీ అయినేమో ఒకడని నమ్మడం. ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే ఇంకొక యువత ఇక్కడ ప్లెయిన్ ల్యాండ్స్లో ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా నమ్మే పరిస్థితి లేదు. కాకపోతే ఒక్కటి సార్, అంటే ఇప్పుడు మీరు ఎన్ని చెప్పింది బాగానే ఉంది, ఖర్చు అంతా బాగా పెరిగిపోయిందని. కానీ ఈరోజు కృష్ణప్రసాద్ గారికి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలో టికెట్ రావడానికి మెయిన్ కారణం కూడా ఆయన అంత ఖర్చు పెట్టుకోగలరనే కదా? కాదు దేర్ యు ఆర్. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. కృష్ణప్రసాద్ 5 ఏళ్ళు ఎమ్మెల్యే. 5 ఏళ్ళు ఎమ్మెల్యేలో అతను వైసీపీ ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు చాలా నిశితమైనటువంటి సూక్ష్మ రంధ్రాలను కూడా గమనించగలిగినవాడు. అతను చాలా అన్నగారు ఎన్టీ రామారావు గారు అయినా బోళాశంకరుడు, లేకపోతే ఇంకో రాజకీయవేత్త ఇంకోటి. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే, పైపెచ్చు తనకు వ్యతిరేకించేటువంటి అతనికి స్ట్రాంగ్ సపోర్టర్ ఉన్నటువంటి ఈ ఏరియా కృష్ణప్రసాద్ని సిట్టింగ్ ఎమ్మెల్యేని అదే నియోజకవర్గంలో తీసుకున్నాడంటే అతని పనితీరు చూసి, ప్రజాదరణను చూసి. కృష్ణప్రసాద్ అనేటువంటి ప్రజలకు 24 గంటల్లో 20 గంటలు అందుబాటులో ఉంటాడు. నియోజకవర్గంలోనే ఉదయం 8 గంటలకు బయలుదేరి టిఫిన్ క్యారేజ్ కట్టుకొని పోయి అక్కడ కూర్చొని ఆఫీసులో కూర్చొని గొల్లపూర్లోనో మైలవరంలోనో కొండపల్లిలోనో కూర్చొని ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటా వాటన్నిటిని తీసుకొని మధ్యాహ్నం 1 గంట నుంచో 2 నుంచో సెక్రటరియట్కి పోయి మినిస్టర్ల దగ్గరికి పోయో ఆఫీసర్ల దగ్గర పోయో పనిచేయించేటువంటి మనస్తత్వం 5 ఏళ్ళు ఉండబట్టి ఏ ఒక్క వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఇతను చేరడానికి వీల్లేదన్నారు. వైసీపీ వాళ్ళు కూడా ఇతను అసమర్థుడు పోయాడు మాకు అని అనటల్లా. సమర్థుడు పోయాడు అంటున్నారా? ఏమన్నారు?
ఉన్నవాడు లేకపోతే లేనివాడు, లేకపోతే ఇంకోటి వాడు ఆ కులం ఈడు ఈ కులం ఈ చెప్తున్నారు తప్పితే కృష్ణప్రసాద్ అనేటువంటి వాడు మాకు వదిలిపోయాడులే అని చెప్పని అంటల్లా. అట్లా అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రావాలిగా. రెండోది కృష్ణప్రసాద్ ఎవడు రాకూడదుగా. ఇవాళ 35% పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వీళ్ళందరూ ఆయనతో, జడ్పీటీసీలు ఆయనతో వచ్చారుగా. ఆయన చేసిన వైసీపీలో నుంచి వాళ్ళే. కనుక ఇక్కడ ఉన్నటువంటి విషయం మనం ప్రజలకి తలలో నాలికలాగా ఉండాలి. వాళ్ళ సమస్యల పట్ల మనం అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే కృష్ణప్రసాద్కి సంపాదించాలనుకుంటేనో, లేకపోతే ఇది సరదా మా నాన్నగారు చేశారు కాబట్టి నేను కూడా చేయాలని అనుకుంటే ఇవన్నీ ఎందుకు అక్కడ శుభ్రంగా రియల్ ఎస్టేట్ చేసుకుంటుంటే మనం ఊహించనంత ప్రతి సంవత్సరానికి చక్కగా హ్యాపీగా సంపాదించుకోవచ్చుగా. కానీ కాదు. లేదా ఇంకోటి పదవే అనుకుంటే ఇవాళ రేపు చాలామంది రాజ్యసభకి ఎమ్మెల్సీలుగా రకరకాల దారుల ద్వారా పోతున్నారుగా. అది చేయొచ్చుగా. కాదు, అతను పుట్టే నాటికి నేను ఎమ్మెల్యేని, అతనికి 4 ఏళ్ల వయసులో నేను ఎమ్మెల్యేని. అతను ఉగ్గుబాలు తాగుతున్నప్పుడు ప్రజా చర్చలు విన్నాడు. అతను ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళే నాటికి ఆంధ్రోద్యమంలో పెద్ద నాయకుడిగా నేను కనపడ్డాను అతనికి. ఆ ఇంటికి రావటం, మా ఇంట్లో వాతావరణం, ఆయన నాయనమ్మ, ఆయన మదరు, లేకపోతే మా బంధువులు అందరూ వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా మర్యాదగా చూడటం, బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తే బ్రేక్ఫాస్ట్, లంచ్ టైంకి వస్తే లంచ్ టైం చూడటం, మమేకం కావటం, బంధుత్వం కావటం. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మా ఊళ్ళో 9 రకాలైనటువంటి కులాలు. ఏ కులం వాళ్ళు ఇంకో కులాలని నువ్వు ఇంకో కులం అని అనరు. అన్నయ్య, మామయ్య, బావయ్య, అక్కయ్య, లేకపోతే తాతయ్య, లేకపోతే తమ్ముడు, లేకపోతే చెల్లెలు, ఇవే తప్పితే ఈ సమానత్వం అతను ఉగ్గుపావుతో చూశాడు ఐతవరంలో. అందుకని ఇప్పుడు అతనికి క్యాస్ట్ లేదు, క్రీడ్ లేదు, ఇంకోటి లేదు. అందువల్ల ఎవరు ఏమీ ఆపోదించలేకపోయినారు. ఎందుకంటే అతను బ్రాటప్ ఇక్కడ ఈ ఐతవరం విలేజ్లో, ఈ హౌస్లో, వసంత హౌస్లో అతను చూశాడు కనుక పూర్తిగా అతను, నేను ఎమ్మెల్యే అన్నప్పుడు అతను చైల్డ్హుడ్, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు టీనేజ్, నెవర్ ఇంటర్ప్రైజెడ్ బట్ అబ్జర్వ్డ్. మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు, ఎట్లా డీసెన్సీ ఏంటి, ఐజీ గారు వస్తున్నాడు, డీజీ వస్తున్నాడు, కలెక్టర్ వస్తున్నాడు, చీఫ్ సెక్రటరీ వస్తున్నాడు, మినిస్టర్లు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఇవన్నీ ఇన్బైబ్ అర్థం చేసుకొని వ్యవహారం చేసిన తర్వాత కొంచెం ఈ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి నాన్నగారితో ఇంతమంది జనం ఉన్నారు. మనం మంచి చేస్తే చాలా పొగుడుతారు కావాలా, మనం మంచి చేస్తే మనని ఆరాధిస్తారు కావాలా. ఈ కీర్తి కండూతిలో ఒక భాగంగా వచ్చాడండి. ఓకే. అంతేగాని డబ్బుల కోసమో లేదా అధికారం కోసమో కాదు. మనం ప్రజలతో ఉంటే వాళ్ళు మనని ప్రేమించి, గౌరవించి, ఆరాధించి, సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చేటువంటి దాంట్లో ఉన్న ఒక గొప్ప అనుభూతిని అతను పొందే పాలిటిక్స్లో. ఇంకోటి కూడా చెప్తా. నాకు కొంచెం ఏజ్ వచ్చింది. వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు ఏమన్నాడు తెలుసా, నాయసరా ఈ పాలిటిక్స్లో నువ్వేం పనికి వస్తావా, నువ్వు పనికిరావు, నీ కొడుకును పెడదాం, వాడు పవర్ఫుల్ అని 2000 దీంట్లో 1999లో పిలిచి టికెట్ ఇచ్చాడు. అప్పుడు రమణ చచ్చిపోయాడు. రమణ చచ్చిపోయిన గాలిలో జనమంతా ఏడుస్తున్నారు. ఆ ఏడుస్తున్న దాంట్లో ఇంకోనైతే పోటీ చేయడం నాకు అనవసరం, ఇక్కడ ఆ గోల ఉంది, ఆ ఆహారం అంతా ఉంది, నాకెందుకనేవాడు. లీడర్ చెప్పింది ఒబే చేసే లక్షణం ఉంది. ఓడిపోతున్నాను అని తెలిసింది కూడా ఈ కంటెస్టెంట్. ఆ లాయల్టీ, ఆ లీడర్ చెప్పిన దాని పట్ల లాయల్టీ. అదే నేను పోటీ చేసి ఓడిపోతే ముసలోడు ఓడిపోయాడులే అనేవాళ్ళు. తర్వాత 2004లో ఆయన పోటీ చేస్తే నేను నడవలేని పరిస్థితులు కాదు, నేను పోటీ చేస్తానంటే సరే మీ ఇష్టమైంది అన్నాడు. అప్పటికి ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. ఇక్కడ 4 మండల ప్రెసిడెంట్లను గెలిపించాడు. ఇక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీ మెంబర్లను గెలిపించాడు. కృష్ణప్రసాద్ అని చెప్పిన పిల్లనేని కోటేశ్వరరావు, చెన్మూలి వెంకటరావు వీళ్ళందరూ ఆయన రంగంలోకి రావాలని చెప్తున్నారు. కృష్ణా జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కృష్ణప్రసాద్ గారు. అయినా నన్ను ఎప్పుడు వ్యతిరేకించకుండా నేను ఉంటాను అబ్బాయి అంటూ ఉన్నాను. అతను ప్రజలతో ఉంటాం, ప్రజలు సంతోషంగా ఉంటాం, ప్రజలకు సేవ చేస్తే వాళ్ళు పలాని కృష్ణప్రసాద్ మంచి చేశాడు లేదా మంచివాడు. రెండోది ఇవాళ రేపు సమాజంలో ఒకటి ఉంది కదా,
చాలామంది ఇవాళ మనం ఆయన దీని పేరేంటి వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టుగా అవినీతి రాజకీయవేత్తల్లో అందరూ ఎంతో కొంత పర్సెంట్ ఎక్కడో చోట మేము 72లో చూడండి, మేము 83లో చూడండి, మేము 85లో చూడండి, కొంత దురదృష్టవశాత్తు మనం మాట్లాడుకోకూడదు కానండి. అవినీతికి ప్రజలు నాయకులు అందరూ అలవాటు పడిపోయారు. అవినీతిని పెద్ద చూడలేదు, దాన్ని పక్కన పెట్టేద్దాం. కాకపోతే ఒకటి సార్, మీలో రాజకీయ చాణక్యత మాత్రం చాలా ఉంటుంది. ఎందుకంటే మీతో మాటలో మేము గెలవలేము. మిమ్మల్ని చూసాం అంటే మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ నాని గారితో మంచి అనుబంధంతో ఉన్నారు. అలాగే ఆయన కొన్ని ఫండ్స్తో కూడా మీ పనులు చేయించాలన్నారు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, మీరు తెలుగుదేశంలో ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ చిన్ని గారికి కేసీఆర్ నాని గారికి ఒక యుద్ధమే జరుగుతుంది అన్నదమ్ముల మధ్య. ఏమంటారు మీరు? అంటే మీరు ఒకప్పుడు నాని గారు బాగా వర్క్ చేశారు, ఆయన బాగా సపోర్ట్ చేశారు, ఏమంటారు చెప్పండి? ఇవాళ అన్నింటిలో అదే స్క్రోలింగ్ వస్తుందని ఇందాక ఎవరు నాకు ఫోన్ చేశారు. నేను ఒక ఎదట వ్యక్తి ప్రతిపక్షమా స్వపక్షమా ప్రతిపక్షమా నేను ఏనాడు ఊహించలే. స్వపక్షమైనదా చెడ్డవాళ్ళు ఉంటే చెడ్డవాళ్ళన్నా, ప్రతిపక్షంలో మంచివాళ్ళు ఉంటే మంచివాళ్ళన్నా. దానికి సాక్ష్యం పాలకోటయే. హైదరాబాదులో రవీంద్ర భారతిలో 20,000 మంది జనాతో మీటింగ్ ఉంటే, మీటింగ్ జరుగుతుంటే నేను లెగిసి నేను సాంకేతికంగా గెలిచాను కానీ నైతికంగా ఓడిపోయాను. ఇదిగో ఈ వేదిక మీద ఉన్న ఈ బొబ్బిళ్ళపాటి సాయి అనేటువంటి వాడు నాకంటే గొప్ప నాయకుడు. 2,000 జనాభా ఉన్నటువంటి బ్రాహ్మణ కులం, 40,000 జనాభా ఉన్న కమ్మ కులం ఉండి కూడా ఆయన 2,000 తేడాతోనే ఓడిపోయాడు అంటే ఆయన నాకంటే గొప్పవాడు. నేను నిజంగా గెలిచి ఓడాను, ఆయన ఓడి గెలిచాడు ప్రజల హృదయాలని. నేను సమక్షంలో ఒక 20,000 25,000 మంది బహిరంగ సభలో నేను చాలా పెద్దలు ఉన్నారు. సి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ అక్కడ. దాంట్లో మురళీమోహన్ గారు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. నేను చెప్పేది నేను ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాడిని కూడా ఆయన గెలిచాడు, నేను ఓడాను నైతికంగా ఆయన చెప్పగలిగిన ధైర్యం ఈ రోజున ఎవరికి లేదన్నారు. అది నా అలవాటు కనుకనే అతను మన దుర్గగుడి దగ్గర ఫ్లైఓవర్కి కృషి చేశాడు కనుక నా నియోజకవర్గంలో కొన్నవారం కంచిచర్ల మధ్యలో స్కూలు శంకుస్థాపన చేస్తుంటే అది నా ధర్మం, అది భారతీయ లక్షణం. ఎదటి వాళ్ళు మంచితనం ఉంటే మనం విమర్శించాలి తప్పితే వాడు ఏడిచాళ్లే పనికి మాలిన వాళ్ళే అనేటువంటి అనకూడదు. నీ స్వపక్షం కాదు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎంతవరకు విమర్శించాలి. సిద్ధాంతపరంగా వ్యతిరేకత ఉండాలి కానీ వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉండదు, దేహపరంగా వ్యతిరేకత ఉండదు, మానసిక పరంగా వ్యతిరేకత ఉండదు, సైద్ధాంతిక సిద్ధాంతాల పరంగా వ్యతిరేకత అంతే. ఏమంటే సార్ ఇప్పుడు మరి 2 రోజుల ఎలక్షన్ ఉంది, మరి ఇంకొక మాట చెప్తాను. నేను హోమ్ మినిస్టర్, వంగీటి మోహన్ రంగారావు గారు ఎమ్మెల్యే. వారు రివాల్వర్కి అప్లై చేశారు. వారు రివాల్వర్కి అప్లై చేస్తే మా సిటీ కమిషనర్ గారు నెగిటివ్ చేశాడు. నెగిటివ్ చేసి కాపీ టు హోమ్ మినిస్టర్, కాపీ టు చీఫ్ సెక్రటరీ, కాపీ టు చీఫ్ మినిస్టర్ అన్నాడు. నేను దాన్ని ఎస్ హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ రివాల్వర్, లైసెన్స్ మే బీ గ్రాంటెడ్ అని. నేను అతనికి భయం ఉంది, అతనికి రివాల్వర్ ఉందన్నా అనేటువంటి వార్త ప్రజల్లోకి వెళ్తే అమ్మ దగ్గరికి వెళ్తే రివాల్వర్తో అన్న అని అతని ప్రాణాన్ని కాపాడబడుద్దని శాంక్షన్ చేశాను నేను. శత్రువులు భయపడతారని నేను గ్రాంట్ చేశాను. గ్రాంట్ చేస్తే మా హోమ్ సెక్రటరీ కాపీ టు చీఫ్ మినిస్టర్ అన్నాడు. ఆయన ఇవ్వాలి లెక్క అయితే, కానీ చేశాడు. అది ఆయన దిగిపోయిన దాకా ఆయన దీంట్లోనే ఉంది, అన్నగారి చెరుగులోనే ఉంది. అక్కడ మరి నా సొంత జిల్లా, మరి అక్కడ ఉన్నటువంటి రంగారావు గారు వచ్చి నన్ను అడిగితే నేను ఖచ్చితంగా నేను ఇస్తాను అని నేను రాశాను. అంటే ఇక్కడ శత్రువు అని నేను ఏమైనా చూశానా? ప్రతిపక్ష పార్టీ అని నేను ఏమైనా చూశానా? వేరే కులవాన్ని నేను ఏమైనా చూశానా? నా స్వభావం, ఇట్ ఈజ్ మై ఇన్బైబ్ క్వాలిటీ. చిన్నప్పటి నుంచి నేను
మీ తరం రాజకీయ నాయకులందరికీ అది ఉందండి. అంటే చాలా మంది అలా ఆదర్శవంతంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చెప్పండి సార్, ఇంకా 2 రోజులు ఎలక్షన్లు ఉంది. ఓ పక్కన కేసీనేని చిన్ని ఎంపీగా, ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యేగా, ఎలా ఉందనుకుంటారు ఛాన్స్? నేనేమంటున్నానంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలియగలరు. 1978లో చాలా గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నా సైలెంట్ వేవ్ నడిచింది. ఒక్కలగడ్డ ఆదం, పోతిన చిన్న, కోనేరు రంగారావు ఇట్లాంటి వాళ్ళు అందరూ వాళ్ళ ఊరికి సరదాగా వేస్తే గెలిచారు ఎమ్మెల్యేలుగా. ఇందిరాగాంధీ గాలిలో 78లో చూడండి, 83లో చాలా గొప్ప గొప్ప వాళ్ళంతా పోటీ చేశారు. కాంగ్రెస్ పెన్నమనేని కోటేశ్వరరావు గారు, చెన్నమూల వెంకటరావు గారు, లేకపోతే రాష్ట్రంలో చాలామంది పెద్ద పెద్దల కాంగ్రెస్ వాళ్ళంతా పోటీ చేశారు. 83లో ఈయన పేరేంటి మనకి, ఆయన ఏ లోకేశ్వరరావు, అక్కినేని లోకేశ్వరరావు, నందిగామ నేను, మైలవరంలో చెన్నమూల వెంకటరావు గారి మీద నిమ్మగడ్డ సత్యనారాయణ అని ఒక మామూలు రైతు. ఇట్లా విద్యార్థులు, డాక్టర్లు, లాయర్లు 83లో వచ్చారు. వీళ్ళందరికీ చరిత్ర లేదు, వేవ్ ఉంది. ఇవాళ ఒకటే వేవ్. ఇవాళ ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతుందా, రాష్ట్రం యొక్క సమైక్యతను కాపాడుతుందా, రాష్ట్రం యొక్క భవిష్యత్తును కాపాడుతుందా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు కొన్ని సమస్యలు మా బోటోళ్ళకి ఉత్పన్నం, ఇది ప్రజలకు కూడా ఉత్పన్నం అవుతుంది. మీకు ఇక్కడి నుంచి మేము 24 నిమిషాల్లో, కరెక్ట్గా 24 నిమిషాల్లో మేము క్యాపిటల్కి పోగలం. అట్లాంటి మా క్యాపిటల్ మా కళ్ళల్లో నీకు ఈ ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో 34,000 ఎకరాలు ఒక్క రూపాయి తీసుకోకుండా, ఒక్క సెంటు కూడా వాడు ఉంచుకోకుండా రైతాంగం చేసిన త్యాగాలు అవి ఊరికే బావు. ఇవాళ నా కృష్ణా జిల్లా ప్రజలు, నా నందిగామ తాలూకా, నా ఐతారంలో క్యాపిటల్ అమరావతి వస్తుందని అన్నాడు. 1,50,000 నా పొలం ఇవాళ 1,50,000. వేర్ ఈజ్ 1,50,000, వేర్ ఈజ్ 1,50,000? ఆ రోజుల్లో 5 సెంట్లు అమ్ముకొని పెళ్లి చేసుకున్నాడు పిల్లకి, క్యాపిటల్ వస్తుంది అనుకోండి. ఇవాళ 5 ఎకరాలు అమ్మితే పిల్ల పెళ్లి చేయలేడు. కనుక ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచిస్తున్నారు. క్యాపిటల్ అది ఎక్కడన్నా నువ్వు 3 క్యాపిటల్స్ అన్నావు, ఏ క్యాపిటల్ ఏంటో, వ్యవహారం ఏంటో ఎక్కడన్నా నువ్వు ఎస్టాబ్లిష్ చేసావా? నువ్వు 500 కోట్ల రూపాయలు పెట్టి విశాఖపట్నంలో నువ్వు ఉండటానికి, నీ పెళ్ళా ఉండటానికి, నీ కుటుంబ సభ్యులు ఉండటానికి గెస్ట్ హౌస్ కట్టావే, అది అవసరమా? ఇక్కడ ఉన్నటువంటి కాలువలు బూడిపోతే అవి కాలువలు పూడిక తీయించేటువంటి అవసరం లేదా? లేకపోతే కన్స్ట్రక్షన్గా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులో లేకపోతే ప్రజలకు కావాల్సినవో లేవా? ఇవాళ నువ్వు జగనన్న కాలనీ అని చెబుతున్నావు. దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి కాదా వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వంలో నీ బడ్జెట్లో నుంచి ఎంత తీసి పొలాలు కొన్నావు? ఆనాడు మంది స్టేట్ గవర్నమెంటు, రాష్ట్ర గవర్నమెంటు మనకున్నటువంటి మన కాన్స్టిట్యూషన్లో ఉన్న దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వాల్లో మనకు నిధులు ఇచ్చారు. ఆ నిధులు ఇస్తే నువ్వు ఇల్లు కట్టి ఎక్కడన్నా నీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పావా? ఇది నా ప్రభుత్వం, నా కథ, నా వ్యవహారం అని చెప్పని అనుకున్నావు. కానీ చాలామందికి తెలుసు. ఒకసారి నిన్న మీరు ఆలోచించండి, ఈ కూటమిని కనుక అంగీకరించకపోతే, నిన్న మోడీ రోడ్ షోకి ఆ 1.5 కిలోమీటర్కి ఎన్ని లక్షల మంది వచ్చారో అది ఒకటే రిజల్ట్. ఈ కూటమిని కలుపుకోలేకపోతే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా త్యాగం చేశాడు. ఆయనకి ఎవరన్నా అడ్డం వచ్చి ఈ సీట్లు నాకు కావాలంటే దానికోసం తగాద పెట్టుకుంటే కూటమి దెబ్బతింటదేమోనని ఆల్ రైట్ తీసుకోండి. ఎందుకు ఆయన అన్నాడంటే, ఇప్పుడు మీకు చెబుతున్నా, అక్కడ ఉన్నటువంటి దుష్ట ప్రభుత్వం పోవాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని హింసించేటువంటి ప్రభుత్వం పోవాలా, అక్కడ డెవలప్మెంట్ లేదు. ఎవరైనా ఇప్పుడు ఒక కొత్త కారు వేసుకొని ఇక్కడి నుంచి విశాఖపట్నం పోవాలంటే ఆ కారు షెడ్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాలువల్లో నీళ్లు వస్తాయా అని చెప్పని వదులుకుంటే నీళ్లు రాని పరిస్థితి ఉంది. లేకపోతే డెవలప్మెంట్ కార్యక్రమాలే లేవు. నో డౌట్ నువ్వు వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసావు. నీ వెల్ఫేర్ యాక్టివిటీస్ అంతకుముందు ఎన్టీ రామారావు గారు కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వలేదా? సగం ధరకే చీర దావతి ఇవ్వలేదా? 6,000 రూపాయలకు గృహ నిర్మాణ కార్యక్రమం ఇవ్వలేదా? ఆడపిల్లలకు ఆస్తి హక్కు ఇవ్వలేదా ఎన్టీ రామారావు గారు? నువ్వేం చేసావు? అవి కొంచెం పెంచావు. నీ నాన్న ఇవ్వలేదా? దానికంటే కొంచెం పెంచావు.
నీకంటే ముందు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదా? ఇవన్నీ ఇచ్చినాయిగా, ఓల్డేజ్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఇచ్చినాయిగా, నువ్వు ఇచ్చావు. రేపు రోజున కూటమి ప్రభుత్వం వస్తే, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ప్రభుత్వం వస్తే నీకంటే ఇంకెక్కువ ఇస్తారు. ఇదే వెల్ఫేరు. నువ్వు కనీసం నీకు డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు, ఉన్న పరిశ్రమలను ఎల్లగొట్టావు. నీకు అక్కడ ఉందండి, చిత్తూరు జిల్లాలో ఉన్నది అదేది మన నాయుడు గారిది అమర్ రాజాని పంపించావు. కొత్త ప్రాజెక్ట్ ఏది నీకు రాకల్లా. బెజవాడ ఖాళీగా ఉంది, గుంటూరు ఖాళీగా ఉంది, విశాఖపట్నం ఖాళీగా ఉంది, కాకినాడ ఖాళీగా ఉంది, జగ్గపేట ఖాళీగా ఉంది. అదే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వచ్చే పరిశ్రమలు వస్తాయి అనేది నా భావన. ఎందుకంటే అతను అంతకు ముందు చేసి చూపెట్టాడు కనుక. ఏమే మేకింగ్ సెన్స్? కనుక నువ్వు 5 ఏళ్లలో డెవలప్మెంట్ నువ్వు మర్చిపోయావు. వెల్ఫేర్ అన్నావు, ఆ వెల్ఫేర్ నీ బడ్జెట్లో ఎంత పర్సెంట్ తీసావు? 24%. 60% 76% ఏమైంది? ఏ విలాసాలకు అయిపోయింది? ఎక్కడికి పోయింది నాకు చెప్పు. నువ్వు బడ్జెట్ నువ్వు పేదవాళ్ళకి ఇచ్చాను ఎంత? ఆఫ్టర్ ఆల్ 26%. వాట్ అబౌట్ అదర్ 70%, 74%? ఏ దుర్వినియోగాలకైనా ఎక్కడైనా? నువ్వు ఆల్రెడీ ఇచ్చానన్నావు. ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ సంతోషంగా ఉన్నాడు అయ్యాలా? వాడు చేస్తే ఊళ్ళో బిల్లు ఈ బజార్ నుంచి ఆ బజార్కి తారు రోడ్డు వస్తే ఈ 5 ఏళ్లలో వాడు 3.5 ఏళ్ళు అయింది. ఇవాళ సర్పంచ్లు ఎవడన్నా ఈ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసేవాళ్ళ సర్పంచ్లు, 5 సర్పంచ్ దగ్గర నుంచి అమరావతి సర్పంచ్ దాకా మీరు చేసిన పనులకు బిల్లులు వచ్చినాయా? నీకు కాదు. 74, 73 ఆర్టికల్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బులు మీ ఖజానాలో వేసాడా? ఏం నాటకం? మిమ్మల్ని మీరు ఎందుకు మోసం చేసుకుంటారని సర్పంచ్లు నేను అడుగుతున్నా. యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డిని సర్పంచ్లందరూ ఎత్తికిచ్చాలా? అరే వాడికి అధికారం లేదు, వాడిని ఉన్న వాలంటీర్ని తీసుకొచ్చి పెట్టాడు. ఆ వాలంటీర్కి ప్రజలు అన్నాడు, వీడిని డమ్మీగా చేశాడు. వీడు ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రతినిధుడు. ఆ వార్డులో ఏంటో తెలుసు, ఆ కులంలో ఏంటో వాడికి తెలుసు, ఆ ఊరు సమస్యలు ఏంటో వాడికి తెలుసు. నీకేం సంబంధం లేదు, నువ్వు కూర్చొని ఓన్లీ మినిట్స్లో సంతకం పెట్టాన్నాడు. వీటి కోసం మళ్ళా గెలిపించాలా జగన్మోహన్ రెడ్డిని? చెప్పండి సార్. నో, హీ హ్యాస్ టు బి డిఫీటెడ్ బై ది పీపుల్ ఆఫ్ ఆంధ్ర, ది హోలీ ఆంధ్ర. ఈ 13 డిస్ట్రిక్ట్స్ ఆంధ్ర ప్రజలందరూ ముక్త కంఠంతో ఉన్నారు. ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది. ఇది నా 50 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన నాగేశ్వరరావు గారిని చెబుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా బాగుంది.